ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. వార్తల ఆధారిత ప్రసంగాలకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి ధ్యానాంశము నవ్వు తెచ్చిన నష్టం. నేటి ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే, ఇదియు వ్యర్థమే. ప్రియులారా, నవ్వు 4 విధాల చేటు అనేది పూర్వకాలపు సామెత. కానీ నేడు నవ్వు చేటు కాదు అని అందరూ నమ్ముతున్నారు. నవ్వు గుండె జబ్బులను తగ్గించి శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని, నవ్వు ఒత్తిడిని స్ట్రెస్ను తగ్గించే ఎండార్ఫియన్లు అనే హార్మోనులను విడుదల చేస్తుందని, నవ్వు నలుగురిలో సంతోషాన్ని పంచి మన పట్ల ఇతరులకు సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తుందని, అలాగే గట్టిగా నవ్వటం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండి ఆయుష్ పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు పరిమితంగా లేని నవ్వు అనగా సమయము సందర్భం లేకుండా ఇతరులను కించపరుస్తూ నవ్వే నవ్వు సమస్యలను తీసుకొస్తుంది. ఏదైనా సందర్భానుసారంగా ఉంటేనే మేలు చేస్తుంది, కానీ అసందర్భంగా ఉంటే ఏదైనా హాని చేస్తుంది. ఇంతకీ నవ్వు ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే, గత వారంలో తమిళనాడులోని కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ బాలిక వివరాలను చెప్పటానికి డిఐజీ స్థాయి 3 పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఈ 3 జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆ 3 అధికారులను ఉద్యోగాల నుండి సస్పెండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. వారి సస్పెన్షన్ కు కారణము కేవలము నవ్వటమే. అది నవ్వే సందర్భం కాదు. ఆ బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెకు జరిగిన ఘోరాన్ని బట్టి ఏడుస్తుంటే వీరు నవ్వుకుంటూ ఉన్నారు. వారి నవ్వు ప్రజలకు కూడా చిరాకు రప్పించింది. ప్రియులారా, చదవబడిన లేఖన భాగంలో బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎలాంటిదో బుద్ధిహీనుల నవ్వు అలాంటిదే అని సొలొమోను చెప్తున్నాడు. పూర్వకాలంలో వంటకు ముళ్ళు, చితుకులు ఇంధనంగా వాడేవారు. వాటి ద్వారా పొయ్యి వెలిగించి మండిస్తే చిటపటమని శబ్దం వస్తుంది. అంతలోనే ఆ మంట అయిపోతుంది, అనగా ఎక్కువసేపు వెలగదు. బుద్ధిహీనుల నవ్వు కూడా మనకు ఎక్కువ సంతోషాన్ని ఇవ్వదని, తర్వాత ఆ నవ్వులాట దుఃఖానికి కారణం అవుతుందని సొలొమోను ఈ వచనం ద్వారా తెలియచేస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం మన హృదయ స్థితిని బట్టి పశ్చాత్తాప పడటానికై మనం ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు అపోస్తలుడైన పేతురు యేసెవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు. అయితే అతడు ఆ విషయాన్ని తెలుసుకొని వెలుపలకు వెళ్లి పశ్చాత్తాపపడి కన్నీరు కార్చాడు. ఆ పశ్చాత్తాపము ద్వారా అతని పాపం పరిహరించబడింది. అతడు తిరిగి శిష్య బృందానికి నాయకత్వం వహించి అనేక ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, మన జీవితం సరిగా లేనప్పుడు, మనము పాపానికి బానిసలమై ఉన్నప్పుడు, మనము ఆశీర్వాదాలను పోగొట్టుకున్నప్పుడు, మనము ఆధ్యాత్మికంగా వెనకబడిపోయినప్పుడు నవ్వడం మనకు మేలు కలిగించదు. కనుక మన పరిస్థితిని బట్టి మనము కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. అలాగని ప్రజల ముందు ఏడవమని నేను చెప్పను, కానీ దేవుని సన్నిధిలో మన హృదయములను కుమ్మరించుకోవాలి. హన్నా బలి అర్పించటానికి షీలోహునకు వెళ్ళిన అక్కడ ఆ దేవాలయములో ఆమె కన్నీరు కార్చి తన హృదయాన్ని కుమ్మరించుకున్నది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె కన్సీవ్ అయింది. దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు. కనుక నేడే హన్నావలే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన హృదయములను కుమ్మరించుకుందాం. దేవుని నుండి అద్భుతాలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. హన్నా నీ సన్నిధికి వెళ్ళి కన్నీరు కార్చి తన అవసరాలను తీర్చుకున్నది. ఈ మాటలు వింటున్న మా వీక్షకులకు నీ సన్నిధిలో కన్నీరు కార్చి అద్భుతాలు పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.